మోపి అన్ని అవయములు మేకులు శేలలు బళ్ళు పొడి ముళ్ళకెరడం కొరడ దెబ్బలు తిని ప్రొమ్మరి ఉమ్మేయబడి ప్రభా పిడుగుదులుగుతి ప్రభా మీరు అవమానాలు తృణీకరించబడి కృష్ణాక్రాంతుడిగా ప్రొమరి మరి గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మరి మౌనిగా నోరు తెరవలేకుండా ఉన్న కృప తండ్రి, ఎంత గొప్ప దేవుడుగా నా జీవితం నా యొక్క పాప విషయమే నీ ఎంత సిలువలో క్రయం చెల్లించున్నావయ్యా ప్రభు. ఎన్నటికీ అది తీరక అట్లే ఉండవలసిందాగా అంతగా రక్తం కార్చిన కృప తండ్రి. నా పాపం నుండి శాపం నుండి నన్ను విడిపించినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. నా జీవితంలో వ్యక్తిగతంగా ఆత్మీయంగా కుటుంబపరంగా బిడ్డల పక్షంగా సంఘపరంగా చేసిన మేలుని బట్టి మీ కొందరు స్తోత్రం నిలించుకోవడం ఇంతవరకు సజీలెక్కలు ఉంచినందుకు మరి మా మధ్యలో బలపడక ఇవి యోగ్యముగా పాల్పోస్తున్నందుకు మీ కొందరు స్తోత్రించాను. అలాగే ప్రభా శుభ్ర నిరీక్షతో మీరు వచ్చినప్పుడు నేను ఎదుర్కొంటానని అడిగి విశ్వాసము నిరీక్షణ నాకు ఇచ్చినందుకే మీ కొందరు స్తోత్రం నిలించుకోడు. స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకు అర్పించుకోడు. త్వరలోనే మా ప్రభు యేసుక్రీస్తుని స్తుతించి ఈ కృతి ఆరాధన మీకు సమర్పించుకున్నాం ప్రభా. ఆమేన్. మన మధ్యలో ఉన్న సహోదరి మార్తమ్మ గారు సాక్ష్యం ఇస్తారు. 10 నిమిషాలు. స్టాండ్ పెట్టలే చేతికి ఇచ్చేద్దరా మైకడికి. సౌండ్ మైక్ ఎలాగైతే ప్రభా నువ్వు నాయన ఏ రీతిగా మమ్మల్ని కాపాడవు, ఏ రీతిగా మమ్మల్ని ప్రభా ఎన్నో కష్టాలు నష్టాలు ఇరుకిళ్ళు ఇబ్బందులు ఎన్నో మేళ్ళు చేసి మమ్మల్ని ఇంతవరకు నువ్వు ప్రభా కాపాడిన దేవుడు అయ్యా నీకు వందనాలు ప్రభా. చేసినవి అన్నీ చెప్పాలని నాకు ఆశ ఉంది ప్రభా, కానీ చెప్పి నాకు దయచే ప్రభా, సహాయం చేయ ప్రభా. నాకు జ్ఞాపశక్తి కూడా ఉండట్లేదు నాయన, దయతో జ్ఞాపం చేసుకుని సహాయం చేయమని ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా నా ప్రభు నా రక్షణకర్తన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ప్రైజ్లాడు మా అందరికి ప్రైజ్లాడు. మా అమ్మకి ఇద్దరు అన్నయ్యల తర్వాత నేనండి, నా తర్వాత 5 తమ్ముళ్ళు. కానీ మా నాన్నగారు బాగా అమాయకత్వంగా ఉండేవారు. చాలానే మా అమ్మ చాలా కష్టపడ్డది, మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. అసలు ఆ ఊళ్ళో అందరూ కూడా మమ్మల్ని అదోలాగా చూసేవారు. నిజంగా చెప్పాలంటే దేవుడు చేసిన మేలు దేవుని మర్చిపోకూడదు. అది దేవుడే చేశాడు ఇంతవరకు మమ్మల్ని. ఎన్నో అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు మేము, గొప్ప చెప్పుకోకూడదు, చేసిన మేళ్ళు మర్చిపోకూడదు. కానీ సిగ్గుపరిచే దేవుడు కాదు. మా అమ్మను కూడా 2-3 కొట్టారు ఆ ఊళ్ళోనే. ఒక మనిషి కాలెట్టి తన్నాడు కూడా. అలాగైనా మన ఆనాసలో పట్టించుకునేవాడు కాదు, ఏం అడిగేవాడు కాదు, అంతా అలాగుండేది. ఆ మనిషి ఒకసారి అతను ఎవరైతే కొట్టి కాలుతో తన్నాడో ఆ కాలు కుట్టియాగి తెచ్చింది. నా కళ్ళారా నేను చూశాను అది. అలాగా అన్ని శ్రమలు పడ్డది అమ్మ. నేను నా పేరు కూడా చిన్నప్పుడు మా పెద్దమ్మ పెట్టింది. చిన్నప్పుడే నా పేరు మార్తమ్మని పెట్టింది. మధ్యరేఖం పెట్టిన పేరు కూడా కాదు, మా పెద్దమ్మ పెట్టింది పేరు. అందరూ నన్ను మార్త అనేవారు కాదు, మారుద్ది అనేవారు.
అంటే ఎందుకు నాకు ఈ పేరు పెట్టింది, తన పిల్లలకైతే మంచి పేర్లు పెట్టుకుంది. సాంబరాజ్యం ఆ కూతురి పేరు, ఇంకో పేరు అంటే కళ. అలాంటి పేర్లు కూతురు పెట్టుకుని నాకెందుకు ఇలాంటి పేరు పెట్టావు, అందరూ నన్ను ఇలా పిలుస్తున్నారు అనేదమ్మా. అమ్మ నీకు మంచి పేరు పెట్టానమ్మా, అలా అనుకో, మంచి పేరమ్మా అనేది మా పెద్దమ్మ. అలాగ అనుకునేదాన్ని నేను. అప్పుడు మా అమ్మ ఒకసారి హాస్పిటల్గా మేమందరం కూడా నరసారంలోనే పుట్టాం. మా అమ్మకి ఆడపిల్ల కావాలని ఎక్కువ చూసింది, అందరూ మగవాళ్ళే పెట్టేవారు. ఒకసారి అయితే కమల పిల్లలు, ఆడపిల్ల మగపిల్లడు. మా నాన్న అంటే సారా తీసేవారు బాగానే. మేము కూడా అందరం సారా తాగేంటి టీలాగే తాగేసేవాళ్ళం, అందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు. మా నాన్న సారా తాగి మా అమ్మని పేడించుకుని కడుపు మీద కొట్టాడు. కొడితే ఒక పిల్ల ఆడపిల్ల చనిపోయింది. ఆ పిల్లోడు కాళకేశ్వరం అన్న పిల్లాడు, మగ పిల్లాడు, ఆ పిల్లాడు ఉన్నాడు. అలాగ అన్ని శ్రమలు పడ్డది. తర్వాత మా అమ్మకి ఆపరేషన్ పడుతుందని, కరెంట్ ఆపరేషన్ అంటే అప్పుడు పెద్ద భయము. కరెంట్ ఆపరేషన్ పడుతుందంటే ఇప్పుడు నాకు మా అన్నయ్యకి, పెద్ద అన్నయ్యకి, చిన్నకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. ఇంకా 5 ఉన్నారు కదా, వీళ్ళ గురించి వీళ్ళు ఏమైపోతారో. మా నాన్న అయితే ఇప్పుడు చనిపోయాడులే, ఇంటిని తగ్గి చనిపోయాడు. ఇంకా అలాగలా తిరిగి అసలు ఇంట్లో ఉండేవాడు కదా, అలా తిరిగేవాడు. తను అలాగ అయిపోయాడు. తర్వాత మా అమ్మ ఇలాగ ఆపరేషన్ ఆడుతుందంటే పిల్లలు ఏమైపోతారో ఏంటి అని ఏడిసిది బాగానే. అప్పుడు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ కాడ ఎవరో మరి ఒక ఆవిడ, దేవుడు నమ్ముకున్న ఆవిడ మరి అప్పుడు సారా కట్ట తీస్తుంది కదా మా అమ్మ. అలాగ ఆవిడకి ఎలాగ పరిచయం అయింది, ఇలాగ ఇక్కడే మంజురు ఉంది, పాషణ గారు ఉన్నారమ్మ, నువ్వు దేవుడిని నమ్ముకో, దేవుడు నీకు అన్ని మెళ్ళు చేస్తాడు అని అప్పుడు చెప్పిందంట ఆవిడ. చెప్తే అప్పుడు మా అమ్మ ఆ ఆపరేషన్ గురించి ఇంకా ఏడుస్తూ ఉండేది అన్నమాట. ఏమైపోతారో ఏంటో, మా బతికిలు ఏంటో ఇలాగ అయిపోయినాయి అని ఏడ్చింది. అప్పుడు ఆవిడ చెప్పాక అప్పుడు మంజరం ఇక్కడ లేదు, రోడ్డు మీద పెంకుటిల్లు అని ఉండేది, అందులో ఉన్నారు పాషణ గారు, పాటరమ్మ గారు. నాకు తెలియదులే, మా అమ్మ చెప్పింది ఇలా. అక్కడికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి అలాగా ప్రార్థన చేయించుకుని వచ్చి ఇంకా అలాగే ఏదో ప్రార్థన చేసుకుని ఇదంటే నేర్చమ్మలుగానే దేవుడు ఏదో చేస్తాడని ఆశ ఉండిపోయి ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటే మా అమ్మ ఒకసారి ఇంకా తెల్లారితే హాస్పిటల్కి వెళ్ళాలి, అన్ని పరీక్షలు ఉన్నాయి, ఇంకా ఆపరేషన్ చేస్తారు. ఇంకా అదేమో భయము. అప్పుడు ఆపరేషన్లు ఇప్పుడు అంటే తేలిగ్గా చేస్తున్నారు, అప్పుడు చాలా కష్టమయ్యి. అదే కరెంట్ ఆపరేషన్ అంటే ఇంకా చెప్పలేమన్నారంట, అదో భయం. ఇంకా మా అమ్మ ఏడుస్తూనే ఉండేది. ఆ వేళ ఇంకా తెల్లారితే వెళ్తుంది, ప్రార్థన చేసుకుని ఏడుస్తున్నప్పుడు మా అమ్మకి పడుకున్నాక అది ఎవరో తెల్లటి వస్త్రాలు యేసుప్రభు తెల్లటి వస్త్రాలు వేసుకుని వచ్చి, అమ్మ నువ్వు భయపడకు, నీకు నేనే చేస్తాను ఆపరేషన్, నువ్వేం ఆపరేషన్ నేను చేస్తాను, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా అని మా అమ్మతో మాట్లాడుతుంటే అలాగ మా అమ్మ చూస్తుంటే అప్పుడు మా అమ్మని ఇలా చెయ్యేసి ఇలా ఏదో అన్నట్టు కానీ చేసినట్టు కానీ ఆపరేషన్ అయిపోయింది, నీకు పర్వాలేదు, నీకు భయం లేదు, భయపడకు, నీకు ఇంకా ఆపరేషన్ పడదు అని అప్పుడు అన్నాక మెలకు వచ్చిందండి. ఏంటి ఇలాగా నాకు ఆపరేషన్ చేసేసాను అంటున్నారో, ఎవరో తెల్లగా ఉన్నారో, అంత అనుభవం లేదు కదా అప్పుడు. తెల్లగా ఉన్నాయన ఎత్తుగా ఉన్నాడో, నాకు ఆపరేషన్ చేసేసానని అంటున్నారు అని ఈ కడుపు మీద చేసి ఇలాగ అన్నట్టు కానీ అన్నీ మా అమ్మకి ఇంకా అదో సంతోషం అయిందంట. ఏదో ఆపరేషన్ అయినట్టు, ఏదో అయిపోయినట్టు, పర్వాలేదు నాకు ఇంకా అన్నట్టుగా దాని మనసులో సంతోషం వచ్చి తెల్లారితే హాస్పిటల్కి వెళ్తుంది కదా, వెళితే హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదమ్మా, నీకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నారంట. అప్పుడు మా అమ్మ బాగా దేవుళ్ళలోకి వచ్చి ఇంకా దేవుడు అంటే బాగా ఆసక్తిగా ఉండి ఇంకా ఆపరేషన్ అడలేదు, ఇంకా అదే ఆపరేషన్. అప్పుడు మా అమ్మ బాప్తీసం తీసుకోవాలని ఆశ కలిగింది అన్నమాట. కలిగితే అప్పుడు ఇక్కడ పాషణ గారులు హైదరాబాద్ వెళ్ళిపోయారు మీటింగులకి. అప్పుడు వాళ్ళ కూడా వెళ్ళి మా అమ్మ అక్కడ బాప్తీసం తీసుకుంది. అప్పుడు నా పెళ్ళి అయిపోయింది. వదిలే బాబా.
నేను కూడా అంత దేవుడు అంటే అంత ఇష్టం ఉండేది కాదు. మాకు పెళ్ళి అవ్వలేదు, మా అన్నయ్య వాళ్ళకి పెళ్ళయింది. నాకు అప్పుడు నేనేం చేశానంటే అట్ల తద్ది, మా అమ్మ ఎప్పుడు తద్ది ఉండిచ్చేది. అప్పటికి ఇంకా దేవుళ్ళకి రాలేదు. ఇంత రాళ్ళ శాంపులు ఉండేవి అప్పుడు. అది చెట్లేదు పడిపోయింది. పడిపోతే మా అమ్మ కొడతదని చాలా భయము. ఎంత నెతికినా కనపడలేదు. కనపడకపోతే మా అన్నయ్య వాళ్ళని ఎతికారు, నేను ఎతికాను. అంటే మా అమ్మ అంటే భయం బాగానే, అందరిని బాగా కొట్టేది. నేను కూడా నెతికాను, కనపడలేదు. ఎంత ఏడుస్తున్నానో, ఎన్ని దేవుళ్ళకి మొక్కేశాను నిజంగా. నేను అప్పుడు ఎవరో ఒకరు చెయ్యాలి ఇది నాకు, ఏ దేవుడైనా వెంకటేశ్వర వారు అన్ని పూజలు చేసేదాన్ని. మా అమ్మ కూడా ఎక్కువ పూజలు చేసేది. ఒక మందిరం కట్టి దీపారాజన పెట్టేది, అందులోని చాలా పూజలు చేసేది. నేనే దీపారాజన చేసేదాన్ని. అప్పుడు మందిరం ఏంటో నన్ను మర్చిపోతాను, గుర్తుండలేదు. అలా జరిగినప్పుడు అమ్మా ఒత్తిపోయింది కదా, అందరూ నెతికాము. మా అమ్మకి చెప్పలేదు ఎందుకని కొడతదని, ఎవరో చెప్పలేదు. మా అన్నయ్య వాళ్ళు నెతికారు. ఇంకా అక్కడ ఒక పిల్లోడు దోళ్ళ మేపుతుంటాను, బాబా కొంత ఇక్కడ నువ్వు ఉన్నావు కదేంట్రా, నువ్వు నెతికి చూడు బాబా, నీకు డబ్బులు ఇస్తాను అని ఆ పిల్లోడితో చెప్పాను. ఇంకొకళ్ళ పిల్లోడు, ఆ పిల్లోడు మళ్ళీ రోజుకి దొరికింది. అది దొరికితే నీకు ఇచ్చాడు. 100 కొబ్బరికాయలు కొడతానన్నానేంటి, అది దొరికితే వెంకటేశ్వర స్వామికే. అప్పుడు దేవుళ్ళకి రాలేదు కదా నేను. ముందు మా అమ్మ కూడా అప్పటికి రాలేదు. తర్వాత ఈ ఆపరేషన్లు అన్నీ అయ్యాక వచ్చింది. ముందు జరిగింది అన్నమాట ఇది. అలాగా కొబ్బరికాయలు కొడతానన్నా నాకు పెళ్ళి అయిపోయింది. నేను కొబ్బరికాయలు కొట్టలేదు. కొట్టపోయినా అప్పుడప్పుడు నాకు పెద్ద ఆంబోది వచ్చేసి తౌరేస్తున్నట్టు కానీ కళ అయ్యేది. కళ అయితే నేను అనుకున్నాను కదా, అది కొట్టలేదని కావాలి, ఇలాగ ఇది ఇలా జరుగుతుంది అనుకున్నాను, కానీ కొట్టలేదు. నేను ఆ గుళ్ళు చూసినట్టు జ్ఞాపకం వచ్చింది నాకు, కొబ్బరికాయలు కొట్టలేదు అనుకునేదాన్ని. అలాగ అనుకుంటా ఉండేదా. నాకు పెళ్ళయింది. ఇంకా నేను పెళ్ళయ్యాక మా జాన్ కడుపును మట్టితే ముసమ్మ హాస్పిటల్కే వెళ్ళేవాళ్ళం మేమందరం. మా అమ్మ కూడా ముసమ్మ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ నేను అప్పటికి దేవుడిని నమ్ముకోలేదు. అక్కడ ముందు వాక్యం చెప్తేనే కానీ మందులు ఇవ్వరు. అప్పుడు అక్కడ వాక్యం చెప్పిన అతను ఏమంటున్నాడంటే, బైబిల్ చదివి దేవుడు అక్కడే కింద భూమి అందు కానీ ఆకాశం అందు కానీ ఏ దేవుడే లేడు, దేవుడు అక్కడే మన కోసం ప్రాణం పెట్టినాడు, యేసుప్రభు అక్కడే, ఆయనే మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి మన పాపానికి నిమిత్తం బలైపోయాడు అని ఇదంతా చదువుతుంటే నేను అంతా వింటున్నాను. అంటే వీళ్ళందరూ దేవుళ్ళు కదా, యేసుప్రభు మన కోసం ఇలా చేశాడా, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు అని అన్న మాట నాకు బాగానే నా మనసులో గుచ్చుకుంది. అప్పుడు ఇన్ని దేవుళ్ళు కాదండి, పైన ఆకాశం అంత భూమి అంత కానీ నీళ్ళవంత కానీ ఏ దేవుడు లేడు, అక్కడే దేవుడు, జీవం గల దేవుడు యేసుప్రభు అక్కడే అన్న మాటకి నాకు నిజంగా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. అక్కడ వచ్చి నేను అప్పుడు అనుకున్నాను, ప్రభా ఈనాడు నుంచి నువ్వు నాకు దేవుడు, నువ్వే, ఇంక నేను ఏ దేవుడిని నమ్ముకొని ఏ దేవుడిని పూజించను అని నా మనసులోనికి ఇంకా అసలు నేను ఇంకా అప్పటి నుంచి కూడా బొట్టు కూడా మానేస్తాను. మా అత్తగారికి బాగా ఆవిడ దగ్గర సరే పూజలు చేద్దాం, ఎక్కువగా భజనలకి వాటికి చాలా పూజలు చేద్దాం. ఆవిడ నన్ను కూడా తీసుకెళ్ళేది. ఈ బొట్టు ఎప్పుడైతే మానేశాను, ఇంకా నీకు భయం లేదే, ఎవరి భయం లేదు నీకు, అలాంటిదాను వెళ్ళాడదాను, నా కొంపలో దొరికావని ఇంకెన్నెన్నో అనేసింది. అన్నా సరే నేను నా దేవుడు యేసుప్రభు అనుకున్నాను. మీరు ఏదైనా అన్నానంటే కానీ నేను దేవుడిని విడిచిపెట్టను, మీరు వెళ్ళిపోవన్నా నేను వెళ్ళిపోతాను, నా దేవుడిని విడిచిపెట్టను, నా యేసుప్రభే నా దేవుడు అనేదాన్ని నేను వాళ్ళు విన్నా సరే. ఆ ఊళ్ళో అందరూ కూడా హిందువులే, ఒక్క దూరాలు ఉండేది దేవుడు నమ్ముకున్నావిడ. వాళ్ళందరూ కూడా దీనికి అసలు భయం లేదు, ఎవరంటే భయం లేదు, ఈ ఊళ్ళో ఒక్కటి దేవుళ్ళ మందిరానికి వెళ్తుంది. అల్లగల్లగా నేను తిట్టేవారు. తిడితే ఇంకెవరన్నా ఏమనుకోండి, నేనేం తప్పు చేయలేదు, దేవుడిని నమ్ముకున్నాను, నా యేసుప్రభే నా దేవుడు, మీరు ఎవరేమన్నా నా దేవుడిని విడిచిపెట్టినని ఇంకా నేను మట్టికి అలాగా తీర్మానం చేసుకున్నాను. మా అత్తగారు అక్కడి నుంచి గొడవ, రోజు దెబ్బలాటే, ఏదేదో అనేది. ఆ మంచినీళ్ళు తెచ్చిపెట్టి అమ్ముకుంటున్నవారు
అన్నీ ఎన్నో ఎన్నో తిట్టి మాటలనేది. ఇంకా ఏదన్నా కానీ నేను ఇంకా మీరు ఏదైనా చెయ్యండి కానీ నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టను. నాకు యేసుప్రభువే దేవుడు అని నా మనసులో మట్టికి వాళ్ళు ఏమనుకున్నా సరే కానీ నేను విడిచిపెట్టేదాన్ని కాదు. తర్వాత మాకు స్నాన శ్రమలు వచ్చినాయి. ఇంకా వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉంటుంది. నా పెళ్ళికే అప్పులు అయిపోయి అన్నారు. నీవు అడుగట్టాకే నీ పాదం పెట్టాకే నాకు అన్నీ పోయినాయే, అన్నీ అడుగంటికి పోయినాయే అలాగలాగని మా అత్తగారు చాలా తిట్టిది. అప్పటికి నేను వెళ్ళేదాడికి అప్పులు అయిపోయి అన్నారు. ఆవిడ అలాగనిది. సర్లే ప్రభా అన్నిటికి నువ్వే ఉన్నావో ఇలాగంటుంది దేవుడు అంతమాని ఇలా తిడుతుంది కదా అని నా మనసులో అనుకుని ఏమనిదని నేను అదే నా దేవుడు మట్టికి వదిలిపెట్టిన అనేదాన్ని. తర్వాత మేము తుంగభద్ర వెళ్ళాము, అన్నీ తిరిగి వచ్చేసాక ఇంకా ఆయన మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళి నేను వెళ్ళలేదు, ఇంక ఇంటికాడే ఉన్నాను. అప్పుడు వెళ్ళొచ్చాక నేను అనుకున్నాను ప్రభా మరి ఇవన్నీ సమస్యలు మా ఇల్లు కూడా ఉండటానికి లేనంత అప్పులు అయిపోయారు వాళ్ళు. అప్పులైతే ఆవిడ ఊరుకునేది కాదు, ఏదైనా అమ్మేసి మా మామగారు మంచి ఆయన అమ్మేసి ఎక్కడన్నా కొందారంటే ఆవిడ ఒప్పుకునేది కాదు. ఇక్కడే చచ్చిపోవాలి, ఇక్కడే ఉండాలి, ఏదో అమ్ముతా కొల కదనేది. అలాగే అన్నీ పాడు చేసింది. ఇతను కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళాము తుంగభద్ర, మళ్ళీ నేను రానంటే ఈయన వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి నేను అప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభా మా పరిస్థితి ఏంటి నాయన మరి ఇలాగుంది, ఇంకో ఊరు వెళ్ళి కూడా వచ్చాము, ఈవిడ సొత్తు ఎలాగంటుంది ప్రభా నువ్వు ఏదైనా చేయగల దేవుడు కదా. నాకు అంత అనుభవం లేదు, అంటే దేవుడు యేసు ప్రభు చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది. ప్రార్థనకి వెళ్ళేదాన్ని, అది అక్కడ మన సంఘం కాదు, ఆ ఊరిలోని మా ఆలోచించరులో కాదు కానీ అక్కడ ఊరు పక్కన ఊరుంది, అక్కడ ఇదేంటి బైబిల్ మిషన్, అక్కడికి అంటే ఏదో ఒకలా అని ప్రార్థనకి వెళ్ళాలని నాకు ఆశ ఉండేది. అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్తే ఈవిడ ప్రార్థనకి వెళ్తే దెబ్బలాట వేయాలి తిట్టేది. అయినా నేను మానేదాన్ని కాదు, వెళ్ళాలి. ఇప్పుడు ఏమైనా సరే అనుకున్నా సరే నా దేవుడిని విడిచిపెట్టకూడదని నాకు ఆ విశ్వాసం ఉంది. ఆ ప్రార్థనకి వెళ్ళేదాన్ని. వెళ్ళాక నేను అలాగే వాళ్ళు చెప్పిన మాటలు కొన్ని ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభా మా పరిస్థితి ఏంటి ఇలాగుంది నాయనా, మరి ప్రభా నువ్వే చెయ్యాలి, ఏం చేసినానంటే మా అమ్మ అనేది ఇక్కడికి వచ్చేయండి, ఇంకెందుకు ఆ తుంగభద్ర వెళ్ళి వచ్చారు, మళ్ళీ ఎందుకులే అక్కడ ఇక్కడికి వచ్చేస్తే ఏదో 4 ఎకరాల పొలం చేసుకుందరు కానీ వచ్చేయండి అనేది మా అమ్మ. నాకేంటంటే మళ్ళీ దగ్గరగా వెళ్తే మళ్ళీ ఏదో దూరంగానే ఉండాలి కదా, మళ్ళీ ఎంత దగ్గరగా ఉన్నా మనస పద్ధతులు వస్తాయి, ఏదోటి అంటారో వాళ్ళ చేత మాట వినిపించుకుంటూ ఎందుకు మనం ఉన్న అక్కడే ఉండాలి కదా, అది మంద కాదు కదా అని ఆ మనసులో ఉండేది. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా మా పరిస్థితి ఏంటనైనా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుంటే ప్రభు నాతో మాట్లాడండి, వెళ్తామంటే వెళ్ళి కానీ మీ అమ్మగారి ఇంటికాడ ఉండొద్దు, ఏరో చోట ఉండు, నువ్వు వెళ్ళు అన్న మనసులో అనిపిస్తుంది. కానీ అక్కడ ఉండకో, అమ్మోళ్ళ ఇంటికాడ ఉండకో, ఏరో చోట ఉండి మనసులో అనిపిస్తుంది. అప్పుడు అనుకున్నాను, ప్రభా నువ్వే వెళ్ళమని నా మనసులో అనిపిస్తున్నావు అని అనుకుని నేను అప్పుడు మా చిన్నోడు జాన్ పుట్టేశాడు. అప్పుడు పుట్టినప్పుడు కూడా ఇతను నన్ను 7వ నెల చెప్పలేదు, నేను 7వ నెలనే తీసుకొచ్చేసింది మా అమ్మపురుడు. తీసుకొస్తే అక్కడ ఏదో సూడిగాళ్ళు కూడా గొడవ పెట్టేసుకుని ఇంకేం చేశాడు ఈయన, ఏం చేసేవారంటే నేను 7వ నెలను వచ్చేసానా, పిల్లోడు పుట్టిన 8 నెలలకు కూడా రాలేదు ఇతను. అలాగే అంత ఏడిసేదాన్ని. మా అమ్మ ఎక్కువ పని చెప్పేది, చాలా పని చేసేదాన్ని. నేను అనుకున్నప్పుడు ఇంకేదైనా సరే ప్రభా ఈ బిడ్డనిచ్చావు కదా, ఈ బిడ్డని పెంచుకుని నీలో ఈ బిడ్డ నేను నీ కొరకే జీవించాలి, నీ కొరకే బతకాలని ఆశ నాలో అనుకునేదాన్ని. అలాగ ఇంకెక్కడికి వెళ్ళకూడదు. తను ఇన్ని రోజులు అయింది, ఇప్పటికి నేను కొన్ని ఎప్పుడు రాలేదు, చూడలేదు. కొన్ని వాళ్ళ అమ్మంటే అలాగ తను కూడా రాలేదు, చూడలేదని నా మనసులో అనుకునేదాన్ని. ఇంకా అక్కడికి మాత్రం వెళ్ళకూడదు అనిపించింది నాకు. ఈ పిల్లోడు పెంచుకుని ఆ పిల్లోడు నేను దేవుళ్ళో ఉండాలని ఆశ అలాగనుకున్నాను, అలా నిర్ణయించుకున్నాను. తర్వాత ఎప్పుడు 8 నెలలు, ఆ పిల్లోడు పుట్టి 8 నెలలు వచ్చాక అప్పుడు వచ్చారు అతను. అప్పుడు వచ్చి ఆమె పెద్దలు తీసుకొచ్చి మాట్లాడుకుని మళ్ళీ చేసుకున్న తర్వాత తప్పదో, ఇంకేదైనా భర్త అయినా ఆయనే దేవుడే ఇచ్చేసిన. మళ్ళీ మనము అలా చేసినా ఆడవాళ్ళ మీద చేసినా ఎలాగుంటుందో అదో ఆలోచన. సర్లే అని మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి
అక్కడికి మళ్ళీ వెళ్ళాక తర్వాత ఏమో పిల్లాడు శేఖరం పుట్టాడు. తర్వాత అన్న పుట్టింది. అమ్మా ఏదేదో చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను, చాలా ఉన్నాయి చెప్తేనే. అలా జరిగినాయి. దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకా మళ్ళీ మా పొలం పక్కనే పొలము ఇప్పుడు గంది ఎవరమ్మా గందూరు కాదు, గంధ ముసలియ. వాళ్ళ పొలం మా పొలం కలిసే ఉండేది. వాళ్ళది చెరువులే, మాది చెరువులే. జాన్ అప్పటికేమో హైదరాబాద్లో ఉన్నాడు. శేఖరం పెళ్ళి అవ్వలేదు. చెరువులు వాళ్ళ పక్క చెరువులే. వాళ్ళు మరి ఎక్కడ ఏదో ఊరు నుంచి వచ్చారు. వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు. వాళ్ళు ఉండేవారు చెరువుల మీద. మరి అది ఎలా జరిగిందో, మనిషిని చంపేసి కాళ్ళలో పడేసేసారు. పడేస్తే మేము మా చెరువు ఆడుతుంటే పోలీసులు వచ్చారు. మా చెరువు కాడకు వచ్చి, మీరు ఒకసారి మీదేనా పొలం అన్నారు. మాదే అన్నాము. వాళ్ళ మీకు తెలుసా అన్నారు. తెలుసు అన్నాం. వాళ్ళ కాపులు కదా, తెలుసు అంటే తెలుసు అన్నాము. మీరు ఒకసారి స్టేషన్కి రావాలన్నారు. స్టేషన్కి రావాలంటే ఇదేంటి మేమేం చేసాం, స్టేషన్కి రావండి, చెరువు ఆడుతున్నాం ఇప్పటికి అని అనుకుని, సర్లే స్టేషన్కి రండి ఒకసారి, మీరు రావాలి రమ్మన్నారంటేనే సర్లే మనకు భయం ఏంటి వెళ్ళంటే, అప్పుడు శేఖరం అని నాన్నగారు ఇద్దరు వచ్చారు పోలీస్ స్టేషన్కి. వచ్చాక వాళ్ళనేమో అందులోనే ఉన్నారు. అప్పటికి వాళ్ళు అంటున్నారంటే, ఏళ్ళంటే చంపేసినాడు బాబో, ఏళ్ళే బాబా చంపేసినాడు బాబా అంటున్నారండి. ఏళ్ళే బాబా చంపేసినాడు. పోలీసు అతను ఏం చేశాడంట, ఈ శేఖరాన్ని 2 వేసాడంట ఈ మీద. వేస్తే నేను ఏ పాపం ఎరగ నన్ను కొడుతున్నావో అని పిల్లడు కళ్ళంటే నీళ్ళు తెచ్చుకుని కింద మోకరించి ప్రార్థన చేస్తుంటే, ప్రభా మేమేమి ఎరగం కాదు, ఇంటికెళ్ళి అలా కొడుతున్నారని ప్రార్థన చేసుకుంటే, ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, అసలు ఎత్తనావు అలాగెలాగని తిట్టారంట. తిడితే సర్లేని అప్పుడు ఇక్కడే 4-5 మా ఇంట్లో అప్పుడు ఇది ఉండేది, ఆఫీస్ ఏదో ఉండేది. ఆయన ఏం పేరు కాదమ్మా, శర్మ గారని ఆయననే. ఇంకొక అతను 5 వచ్చారు. ఇక్కడ పెద్దలే, మేము రమ్మనలేదు ఏమనలేదు, దేవుడే తీసుకొచ్చాడు వాళ్ళని. మరి వచ్చి వాళ్ళ మాత్రం కొట్టినా తిట్టినా మేము ఊరుకో, మా వాళ్ళు రాలేదు అప్పటికి. ఇంకానే వాళ్ళే వచ్చి, మీరు ఏదన్నా అనుమానం ఉంటే వాళ్ళు వస్తారు వెళ్తారు అంతవరకే, కానీ వాళ్ళ మీదన్నా చేస్తే మేము ఊరుకోము, ఏదో తేలిన దాకా మాత్రం వాళ్ళు అలాగ వస్తారు అని వాళ్ళే మాట్లాడితే అప్పుడు ఇంటికి పంపించారు. ఇంటికి పంపించాక అప్పుడు మా అమ్మ, మా తమ్ముళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చి, వాళ్ళు అలాగ ఊరుకోకూడదు, మనము పీటర్ని పెడతారు అని వచ్చారు. వస్తే నేను అన్నాను, బాబా పీటర్ వద్దు, ఎవడో వద్దు, మేమైతే చేస్తాడా దేవుడు, న్యాయమే చేస్తాడు, మమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడి చిత్తమైతే మేము అందరం జైలుకే వెళ్తాం, అది దేవుడికే తెలుసు ఎలా జరిగిందో అని నేను మా అమ్మని, వద్దమ్మని మేము ఎక్కడికి వెళ్ళము, దేవుడే చేస్తాడు, చేస్తే ఇంకే ఆ పీటర్ దగ్గరికి ఎవరి దగ్గర రాము మేము అసలు అని అంటే, అలాగ కొంచెం చూసి అలా కదా అలా ఊరుకుని ఉండకూడదు, దేవుడు చేస్తాడో మరి అన్నీ అలాగ దేవుడి మీద ఎడితే మనము చేసుకోవాలి కదా అంటే, వద్దులేమ్మా చేస్తే దేవుడే చేస్తాడు, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇది ఎలా జరిగిందో దేవుడే నిరూపించాలి నాకు అని అలాగనికి నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక 3 రోజులు 2 రోజులు అలాగా రోజే వెళ్తున్నారు, సందాలు వెళ్తున్నారు, సాయంకాలం వెళ్తున్నారు, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనపడుతున్నారు, వస్తున్నారు. నేనైతే ఇంకా ప్రార్థన చేస్తున్నాను. ఏంటి అన్నం ఆకలి అవుతలేదు కానీ టీ తాగుతున్నాను, ఇంకేమన్నా టీ ఒకటి తాగుతున్నాను, నీళ్ళు తాగుతున్నాను అంతే. ప్రభా ఇది న్యాయం చెయ్యి ప్రభా, ఇది మేము చేయలేదని చెప్పించి ప్రభా, ఎవరినన్నా చేత చెప్పించి ప్రభా, అది నీకు తెలుసు కదా ప్రభా అని నేను అదే ప్రార్థన. అంత ప్రార్థన ఏమి నాకు అంత తెలియదు. ఒక 3 రోజులు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాను ఇంట్లో ఉండి. వీళ్ళు పొలం వెళ్ళిపోయారు. అప్పుడు పాలకొల్లు ఆయన పేరు అక్కడ ఎమ్మెల్యే కావాలమ్మ, కారు వేసుకుని వచ్చాడు ఇంటికి. నేను ఇంట్లో ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాను, కారు వేసుకొచ్చాడు ఆయన. కారు వేసుకొచ్చి గుమ్మంకాడకు వచ్చి, వీళ్ళు ఎవరు లేరు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన డోర్ కొడుతున్నారు, తలుపు డోర్ కొడుతుంటే ఎవరో డోర్ కొడుతున్నారని నేను వచ్చి తీసేటప్పటికి, అమ్మ మీరు కంగారు పడకండి, మీరేం చేయలేదు, అది చేసేవాళ్ళు చేశారు, మీ మీద పెట్టారన్న మాటకి నిజంగానే నా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి ప్రభా.
నేను ఏది అడిగాను అదే నువ్వు చేసావు ప్రభా. నేను అదే నిరూపించుకున్నాను ప్రభా, అదే నువ్వు చేసావు అయినా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని చాలా ఇదైంది. అప్పుడు ఆయన చెప్పాడు, అదే నేను అడిగాను ప్రభుని, ప్రభా మేము కాదని చెప్పించు ప్రభా, ఇది మీరు చేయలేదని చెప్పించు ప్రభా, అదే అడిగాను. అలాగే ఆయన ఎవరు ముక్కు మొఖం ఎరగం మన ఇంటికి వచ్చి కాలేజ్కి వచ్చి చెప్పాడు, నేను నిజంగా నా ప్రభు ఎంత గొప్ప, అలాంటి మేళ్ళు నా జీవితంలో ఎన్నో చేశాడు. ఇంతవరకు ఎలాగున్నామంటే దేవుడి కృపే. ఇంకా మరి మా అమ్మ అంత శ్రమ పడ్డది. ఒక ఆవిడకి కాలు అవుట్ ఉన్నదే ఓ పిల్ల, ఆ పిల్లకి పాలుండి కదంట. మా అమ్మ చెప్పేది నాకు ఇలాగా, ఆ పిల్లకి పాలు లేకపోతే మా అమ్మ పాలు ఇచ్చేదంట ఆ పిల్లకి. ఆ తౌడు బియ్యం ఇస్తే అవి ఏమన్నా ఇస్తే అలా చేసుకుని మా అమ్మ అలా కష్టపడి అంత లేని సంసారం అన్నమాట అలా పెంచింది మా అమ్మ. అలా పెంచి ఇప్పుడు ఎంత పిల్లలకి అంత లేని సంసారం. ఇప్పుడు ఎంత 25 ఎకరాల పొలం కొన్నది, 25 ఎకరాల పొలం కొడుకులకు కొన్నది. అందరికి పెళ్ళిళ్ళు చేసింది. పెళ్ళిళ్ళు మాత్రం అన్నీ లోకాసారం పెళ్ళిళ్ళే లేదు, దేవుడి పెళ్ళిళ్ళు ఎవరికి చేయలేదు. అందరూ లోకాసారం పెళ్ళిళ్ళు చేసింది. ఇప్పుడు చేసేవాళ్ళు అందరి మాత్రం దేవుడి పెళ్ళిళ్ళే చేశారులే. మా అమ్మ మట్టికి లోకాసారం పెళ్ళిళ్ళే చేసింది. కానీ మా అమ్మ చాలా కష్టపడ్డది, ఎవరిని ఆశ్రయించుకుంటగా వాళ్ళందరినో తిథిలో తీసుకొచ్చి మరి ఎవరికి ఇచ్చేది. ఆ పెద్దోడికి మా చిన్నోడికి మాత్రం బాగా ముడ చెప్పిందిలే. ఆడికి పచ్చాంగా 8 ఎకరాల పొలం ఇచ్చింది. కనవ ఉన్నవాళ్ళకి 2 ఎకరాలు ఇచ్చింది. నాకైతే మాత్రం ముందు ఫస్ట్లోనూ నా పెళ్ళిలో 6 ఎకరం ఇచ్చిన తర్వాత చనిపోయాక తనంతరం 6 ఎకరం రాసింది. నాకు మొత్తం ఎకరం ఇచ్చింది. బంగారం అయితే మా అమ్మ బంగారం అంతా నాకే ఇచ్చేసారులే, వాళ్ళు ఎవరు తీసుకోలేదు. మొత్తం 30 కాసులు బంగారం అదంతా నాకే ఇచ్చారు. గాజులు ఏంటి అట్ల గొలుసులు అన్నీ నాకే ఇచ్చారు. నేనైతే ఏం చేశానంటే ఈ బంగారం ఉండకూడదు, ఇది ఉంటే ఆశ అని అప్పుడే అమ్మేశాను నేను ఆయన కాడకి. అదే నా మనవరాళ్ళకి జాను కూతురికేమో 3 కాసులు ఎట్టి గాజులు చేయించాను. శేఖరం కూతురికేమో 3 గాజులు ఎట్టి గాజులు చేయించాను. 6 కాసులు బంగారం వాళ్ళకి ఇచ్చాను. కనుమదేమో అమ్మేశాను. నేను ఆ దగ్గర ఉండకూడదు అనుకున్నాను. బంగారం చాలా బంగారం, మా అమ్మ బంగారం అంటే చాలా ఇష్టం. కానీ నేను ఎట్టుకునేదాన్ని కాదు. ఎన్ని 4 జతలు జడగంటలు పడేసేదాన్ని నేను. మా అమ్మ బాగా చేయించి పెట్టేది నాకు, కానీ నేను ఎక్కడే వదిలేసేదాన్ని. అలాగా ఇంకా చాలా ఉందిలే. ఇంత మట్టికి దేవుడు నాకు చెప్పాలి, మా అమ్మ చేసినవి అన్నీ చెప్పాలని ఆశ ఉండిపోయింది. కానీ కొన్ని మర్చిపోయాను. చాలా చేశాడు దేవుడు నా దృష్టిలో. అదే నా విశ్వాసం ఇప్పుడు కూడా. దేవుడు చేసింది మర్చిపోను. నా జీవితంలో చాలా మేలు చేశాడు. మరి పొలంలో ఉండేవాళ్ళం, ఆ పొలంలో మరి ఎంత కాపాడాడు దేవుడు. పాము అన్ని తేళ్ళని అన్నీ ఉండి అందరూ వచ్చి ఇక్కడ ఎలాగుంటున్నారని దేవుడు చాలా కాపాడాడు. ఇంకా చాలా ఉన్నది నేను చెప్పాలంటే, కానీ అంత టైం లేదు కాబట్టి ఈ కొద్ది మాటలు చెప్తాను. పొలంలో కూడా ఎన్నో అవి కూడా చాలా చేశాడు దేవుడు. ఒకసారి చెప్పాను కదా ఇంటికాడ సాక్ష్యం, అది చెప్పనులే. మా చిన్ననాటి నుంచి ఎలా జరిగింది, మా అమ్మ ఎలా పెంచిందో ఇది చెప్పాలని నాకు ఆశ ఉండిపోయింది. మరి మీరు అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఇది ఇంత మట్టుకు ఇది ఎలా చెప్పాలని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీకు అందరం స్తోత్రం సాన్. మా తక్క మరి సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యం ఎలాగ మార్పు చెంది తన కుటుంబం ఎంత మరి ఏ స్థితిలో వెళ్ళిందో ప్రభా, మరి తన తల్లి వలన మరి తన యొక్క తమ్ముళ్ళు మరి కుటుంబాలు ఏ విధముగా కొనసాగించబడిన దేవుళ్ళకి వచ్చినారని మీకు సెలవుస్తూ చెప్పింది. ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభా, మేము కూడా మా పిల్లలను మా కుటుంబాలని ప్రభా, మేము కూడా మీ దేవుల్లో మరి దేవుల్లో నడిపించడానికి మాకు సహాయపడం. అంతేకాదు కృపమ తండ్రి, మేము కూడా మీ మరి దేవునికి మేము నమ్మకస్తులుగా యథార్థవంతులుగా మేము ఉండడానికి ప్రభా, మరి ఖచ్చితంగా ప్రభు కొరకు మేము ప్రభా నిలబడటానికి మాకు సహాయపడం.
కనుకరించి మీ సాక్ష్యాన్ని దీవించి ఆశించము, తన కుటుంబాలను జ్ఞాపం చేసుకోము. అలాగే ప్రభా మరి బలలో చేవేక ముందు మరొకసారి మీ దాసుని అభిషేకించము ప్రభా. మీరే మాట్లాడవలసిందిగా మీ సహాయం కొరకు మీ దాసుడు అలిపుడు అయోకుడు ఎన్నికలేని రోజుకు దూలిదుమ్లంటి వాడు బలనుడు బుద్ధిహీనుడు ప్రభా జ్ఞాపం చేసుకోండి. అలాగే ప్రభు మాట్లాడితే మీరు కాదు, పరిశుద్ధాత్మ సెలవిచ్చిన వాగ్దానం యజమానుడు వాడుకుని ఆహ్వాన పత్రిక మీ దాసుని వాడుకుని ప్రభా మీరే మహిం పొందవలసిందిగా మీ సహాయం కొరకు మీ సన్నిధిలో ప్రభా మీ బిడ్డల మధ్యలో మా మధ్యలో ప్రభా మీ సంచారం ఉంచుము ప్రభా. మరి కనబడిన అంధకరమైన శక్తులను శక్తులను యేసునామములో బంధిస్తూ మరి నిలబడుతున్న మీ దాసుని మీ సిలువ చోటును మరుగుపరిచి యేసుక్రీస్తుని ప్రార్థించడి వేడుకున్నాం ప్రభా. ఆమేన్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోను నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరు కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ అధ్యాయం అందరు కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. తర్వాత వచ్చిన కూడా సూర్యాస్తం మగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అది కూడా చదవండి. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగా, లేదని వారంతో చెప్పిరి. అప్పుడైన ధోని కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పినాం. గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఈ చదవబడిన వాక్య భాగంలోని పరిశుద్ధాత్ముడు ఆయన మర్మములను, గూఢమైన సంగతులను, అగోచరమైన సంగతులను మన వినుకులోనికి, మన గమార్జునికి పరిశుద్ధాత్ముడు తెచ్చును గాక. అపోస్తుల పౌలు ఈ కొరింథీలో ఉన్న మొదటి కొరింథీలో ఉన్న సంఘపులో ఉన్న పరిశుద్ధులకు పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత పౌలు చేత ప్రేరేపింపబడి ఆ మాటలను ఒక ఉత్తర రూపాన్ని రాసి కొరింథీలో సంఘానికి పంపించడం చూస్తాం. ఏమని రాసినాడని చూస్తే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోలేను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ దేని వాక్యం తెలుస్తుంది? ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగాలంటే మనం పరీక్షించుకోవాలి. పరీక్ష అనేది మనకు నిజముగా మరి చాలా అవసరం. మనకు అవసరం కనుక మనము ప్రభు నీతో నాతో మాట్లాడినప్పుడు ప్రభుకి మాట ఇచ్చి చేసుకుని స్థిరం చేసుకుని ప్రభు కొరకు నిలబడతాను, ప్రభా నీ కొరకు జీవిస్తానని అనుకున్న స్థిరత్వం మనలో ఈనాటి వరకు ఈ దినాన్ని ఉన్నదా లేదనేది
ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు చూస్తాం. 2 పేతురు 2వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరి సహోదరులారా, మనను ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడాలని ప్రభు కోరినాడు. ఎందుకంటే మనం ఎందుకు పిలుచుకున్నాడు? ఎవరైనా పిలుస్తారంటే మనల్ని పని లేకుండా పిలుస్తారా? ఎవరు పిలవరు. ఒరే నా ఇంటికాడ పని ఉంది రారా అని ఎవరినైనా పిలిచినప్పుడు, పొద్దున మరి పని టైంకి వచ్చారా, మరి సాయంత్రానికి కూలికే రా అని చెప్పి పిలుస్తాం. పొద్దున ఆ టైంకి వస్తాడు, పని అంతా చేస్తాడు. అయితే మనము పని వచ్చాక ఒరే వాళ్ళు వద్దురా రేపు రమ్మంటే ఏమంటాడు? ఏమయ్యా పని మానుకుని వచ్చాను, 4 డబ్బులు వస్తాయని కదా కుటుంబాన్ని పోషించడానికి అనుకుంటాం కదా. అలాంటప్పుడు నవ్వులు పాలవుతాం. అలాగే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనేది మనకి ఎరిగి ఉండాలని ప్రభు కోరినాడు. అయితే ఇక్కడ దేవుడు పిలుచుకున్నప్పుడు మనము ఏదో పని మీద మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలిచినాడు, ఏ స్థితిలో మనం ఉండగా పిలిచినాడు అని చూస్తే దేవుని గ్రంథంలో 1 కొరింథీ 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరం దేవుని ఎదుట, చూడండి, ఏ శరీరం ఏ మానవుడు దేవుని ఎదుట అసహ్యపడకూడదు. ఎందుకు? భూమి మీద మనకు కలిగి ఉన్నది భార్య, బిడ్డలు, ఆస్తి, లేక ఉద్యోగం, లేకపోతే మేడమెద్దులు, పొలాలు, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవి. ఇంతవరకు సజీవులు ఎక్కడ ఉన్నామంటే దేవుడిచ్చినవి కనుక మేము అనుభవిస్తాం. దేవుడు లేకపోతే ఇవన్నీ మనకు రావు. అందువరకు మనం పుట్టినాడే ప్రభు చెప్తూ మరి దేవుడిని యెహోవా మనతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడు? నన్ను కొన్ని దినాల్లో కొంతమంది పుట్టినాడే ఆ భూమి మీద పడగానే చనిపోతూ ఉంటారు. భూమి మీద పుట్టగానే కొంతమందిని దేవుడిని యెహోవా పిలిచినట్టుగా చూస్తాం. యెహెజ్కేలు 16వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు ఈ విధంగా చెలవిస్తున్నాడు. నీ జననము, నీ పుట్టుదల విధం ఏదనగా చూడగా పుట్టినాడు. ఆ లోకానికి నీకు కలిగిన సంబంధం అది సరి చేయబడలేదు, కట్ చేయబడలేదు. నువ్వు లోకములతో ఉన్నట్టు వాడివే. ఎందుకు? దావీదు చెప్పినాడు, నేను పాపంలో పుట్టినవాడు, పాపంలో నేను తల్లి గర్భం ధరించిందని. అందుకే చెప్పినాడు, లోకంతో పుట్టినాడు గనక, లోక పాపంతో పుట్టాడు గనక ఈ మానవులో ఏముందని చూస్తే దేవుని గ్రంథంలో ఈ తల్లి పాపంలో పుట్టింది గనక ఈ మానవుడు పుట్టినవాడు దేని మీద ఆశ్రయించినాడు, దేన్ని ఆశ్రయిస్తున్నాడు అని చూస్తే దేవుని గ్రంథంలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో రాస్తున్నాడు. ఈ లోకము ఉన్న దాన్ని ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు. లోకం ఉన్నది అనగా శరీరాశ, నేత్రాశ, జీవడం, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఈ లోక సంబంధులవే. అందుకొరకే ఈ జన్మంతో విధానం చూడగా నీవు శరీరాశ, నేత్రాశ, జీవడంతోనే పుట్టినావు. అందుకొరకు ఇక్కడ అంటున్నాడు దేవుడు, చదువుది, నీ పుట్టినాడే ఆ నాభి సూత్రము, ఈ లోకంలో ఉన్న నాటి సంబంధం నీకు అది ఎవరు తెగతింపు చేయలే, వేరు చేయలేదు నిన్ను అని చెప్తున్నాడు. శుభ్రమగుడుకు, ఆ శుభ్రమగుడుకు నీ నీళ్లతో కడగబడలే. దేనితో కడగబడలేదు? మనం పుట్టినాడే దేవుడు మరి పుట్టినాడే ఈ యొక్క అపవిత్రమైన మలినంతో పుట్టిన ఆ యొక్క మనుషుడుని కడగలేదు. అందుకే దేవుని గ్రంథంలో సెలవుడు ఉంచుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త, అందుకు యేసు అతనితో
ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యంను చూడడు, నీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించాలని ప్రభువు సెలవు ఉంచుతాం. నిజంగా ఆ నాభి సూత్రము కోయబడలే, నువ్వు మరి నీళ్లతో మరి దాన్ని నిన్ను కడగలే, శుభ్రం చేయబడలే. అయితే నీవు క్రొత్తగా జన్మించిన యొక్క పుడితేనే కానీ, కొత్తగా జన్మిస్తేనే కానీ నీవు దేవుని బిడ్డగా చేయబడలే, నీతిమంతుడిగా చేయబడని దేవుని గ్రంథంలో రాస్తున్నాడు. అందుకనే నీవు నిన్ను కూడా ఆనాడే చెప్తూ వచ్చినాడు, ఎలాగ క్రొత్తగా జన్మించిన యొక్క మరి ఏ విధముగా చేయబడతాం అనేది దేవుని గ్రంథంలో సెలవుడు ఉంచుతాం. ఆ మొదలు పేతురు 2వ అధ్యాయం మొదలు వచ్చిన కానీ చూస్తే, ప్రభు దయాళుడిని మీరు రుచి చూచినలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణకరమైన మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలంటే, ఈ రకంగా ఉండాలంటే ఆయన కుమారుని యేసు ప్రభు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడని చూస్తే, ఈ రకంగా ఆ పాలను అపేక్షించాలంటే ఏం చేయాలంటే ఏం చేశాడు? క్రొత్తగా జన్మించిన శిష్యులుగా మనము సిద్ధపడాలంటే దేవుని గ్రంథంలో రాసి పెట్టినాడు. చూడండి, తీతు 3వ అధ్యాయం 5వ వచనం. తీతు 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చెప్పునని పునర్జన్మ స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయడం ద్వారాను మనల్ని రక్షించడానికి పిలుస్తాం. మరలా తిరిగి నూతన వ్యక్తిగా మనం చేయబడటానికి ఆ జననం విధం చూడగా నిన్నన్ని ఏం చేశాడంటే ఆయన మరి ఏం చేశాడు? పునర్జన్మ స్థానం ద్వారా ఆయన ఇంకేం చేశాడు? వారు ఉప్పు రాయకలేకపోయారు, బట్ట చుట్టకపోయారు. ఈ పనులలో ఒకటైనను ఇక్కడ ఒకటైనను నీకు చేయలేదు, ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, నాభి సూత్రం కోయబడలేదు, అప్పుడు నీళ్లతో కడగబడలేదు. చూడండి, ఈ విధంగా మరి అవి ఉంటున్న నిన్నను కూడా ప్రభు ఏం చెల్లిస్తున్నాడో చూస్తున్నాం. పై వచనం తర్వాత, ఈ పనులు ఒకటైనను నీకు నాకు చేయవాలని ఎవరికి కటాక్షం కలగలేదు, దయపుట్టలేదు. నీ యందు నా యందు జాలిపడి వాడెక్కడు లేడు, లేకపోయాను. నువ్వు పుట్టినాడే బయట నేలను పారవేయబడి అసహ్యంగా ఉన్నావు ఒకప్పుడు. అయితే ఆయనే మన వద్దకు వచ్చి రక్తంలో పొల్లుతున్న నిన్నను చూచి, నీవు రక్తంలో పొల్లి ఉన్నా నువ్వు బ్రతుకుమని నీతో నాతో చెప్పాడు. అందుకొరకే ఇప్పుడు వరకు మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన కృపా కనికరముల వలన మన మీద ఆయన దయ ప్రేమ కనికరం మరి ఆ వాత్సల్యత మన మీద హెచ్చుగా ఉండడం వలన మనకంటే పెద్దవారు గొప్పవారు ధనికులు ఎంతోమంది ఈ లోకం నుండి వెళ్ళిపోయారు. వారికంటే మనం శ్రేష్ఠులు కాదు. కానీ అందుకే అన్నాడు, మీరు అతిశయపడకూడదు అన్నాడు. చదువు అది ఎక్కడది? ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు సహోదరి జ్ఞానులను సిగ్గుపరచుడికాయ లేకుండా మనల్ని ఎర్రివారుగా ఉన్నటువంటి వారిని మనం ఏర్పాటు చేస్తున్నాడా? బలవంతమైన బలహీనమైన వారిని బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? ఎన్నికైన వారిని వ్యర్థం చేయడం, ఎన్నికలైనటువంటి వారిని మనల్ని నీచులైనటువంటి వారిని ఏర్పాటు చేస్తున్నాడు. ఇటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఉంటున్న వారిని మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకొరకే సహోదరుష్ట, వెర్రి వారిని ఎన్నికలేంటి వారిని నీచులైన మనల్ని ఆయన పిలుచుకున్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం పిలుచుకున్నాడు. నువ్వు అతిశయపడడానికి కారణం ఏమిటి సహోదరుడా? చాలామంది అతిశయపడుతూ ఉంటాం. అందుకే మరి అతిశయము
పడకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మొదటి కొరింథీ 1:37 అతిశయించేవాడు ప్రభుని బట్టే అతిశయించాలి. ఎందుకు? ప్రభువే మనకు అన్ని ఇచ్చినాడు. భూమి మీద ఇంతవరకు సశీలు ఎక్కడ ఉంచాడంటే ప్రభువులనే మనం చేస్తున్నాడు మనల్ని అని రాయబడింది. నెరవేరినట్లు దేవుని మూలంగా మనకేమిచ్చినాడు? ఆయన మనకు జ్ఞానం ఇచ్చినాడు, నీతి ఇచ్చినాడు, పరిశుద్ధత ఇచ్చినాడు. ఆయన మనకు విమోచకుడయ్యాడు. విమోచకుడుగా ఎలాగయ్యాడు? ఆయన విమోచకుడిగా మనకు ఎలాగయ్యాడు? తీతు 3:14 తీతు 3:14 నిష్ఫలుడు కాకుండా నిమిత్తము సహోదరీశ్వరుడా, మరి సత్క్రియలు శ్రద్ధగా చేయువాడిగా ఉండటానికేనంట మనల్ని సత్ప్రవర్తన కలిగి ఉండాలని ప్రభు కోట్టాడు. సత్క్రియలు జాగ్రత్తగా చేయాలంట. అందుకే మనల్ని పిలుచుకున్నాడు మనల్ని. అంతేకాదు ఇంకా దేని గురించి? మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలు ఇచ్చి మన సత్క్రియలు చూచంట పరలోకమందున్న తండ్రి దేవుని ఎరగని ప్రజల ఎదుట మహిమపరచినట్లు మన తండ్రి వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపనివ్వాలి. మన జీవితం వల్ల అనేక మంది ప్రభు యొద్దకు వచ్చేటట్లుగా, ప్రభు నమ్ముకునేట్లుగా, చేసేటట్లుగా ప్రభు మనం ఉండటానికి సత్క్రియలు జాగ్రత్తగా చేయవారికి చేయాలంట. ఇప్పుడు అది సత్క్రియలు దాని గురించి మోయిస్వా తీతు 3:14 మనవారును నిష్ఫలు కాకుండా దేనికి పనికివారు కాకుండా ఉండుటకై అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. చూస్తాం తీతు 2:14 అది ఇప్పుడు వరకు చదివేస్తాం. ఇప్పుడు చదువు. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచకుడిగా అయ్యాడు నాకు చెప్పాడు కదా. మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండుటకై తన కోసము పవిత్రపరుచుకున్నాడు. అందుకే పిలిచాడు మనల్ని. తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. చూస్తాం సహోదరుడా, ఎందుకు ఆయన అర్పించుకుని మనల్ని పిలుచుకున్నాడంటే ఆయన శ్రద్ధగా ఆయన క్రియలు చేయడానికి, మనం శ్రద్ధగా చేయడానికి సత్క్రియలు. మంచిగా ఉన్నవాడిని ప్రేమిస్తాం, కొద్ది ఆశీగా మనం అంటే ద్వేషించే వాడిని ప్రేమించాం. ఇటువంటి స్వభావం కలిగిన ప్రజలుగా మనం ఉంటూ ఉంటాం. ఏదైనా మనకి ఇస్తుంటున్న వంటి వాడిని మాట్లాడతాం, అడిగింది ఇవ్వకపోతే వాడిని ప్రేమించం, వాళ్ళతో పలకరించం మన జీవితాలు. అలాగే ఉండకూడదు. దేవుని పిల్లలు శ్రద్ధగా సత్క్రియలు చేసేవంటి బిడ్డలకు, దేవుని పిల్లలకు అలా ఉండకూడదని ప్రభు సెలవు ఉంచుతాం. దేన్ని బట్టి? నీకున్న దాన్ని బట్టి అతిశయపడుతున్నావు పప్ప. ఎదురువారి ఎడల నువ్వు జాగ్రత్తగా లేని పరిస్థితులు నీవు ఉండటం వల్ల నేను సత్క్రియ ఎందు ఎదురువారికి ఉపయోగం లేని పరిస్థితులు మనం కలిగి జీవించలేని పరిస్థితులు. అందుకే యాకోబు అంటాడు 4:17 అంటాడు, మేలైనది చేయనెరుగు అలాగూ చేయడానికి చేయకపోతే ఏమని చేస్తుందంట? పాపులే అంట. మనం ఇన్ని సంవత్సరాలైంది నేను రక్షించబడి ఇంత అనుభవం కలిగిందని చెప్పుకుంటున్నా, నీవు కూడా అది వేస్ట్, అనవసరం ఉన్నామని దేవుని వాక్యం సెలుస్తుంది. అందుకొరకే శ్రద్ధగా పనిచేసి ఉంటువారు కొన్ని దినాలు శ్రద్ధగా చేసి కొంతమందిని ప్రేమిస్తూ కొంతమంది అసహించుకుంటూ ఉంటాం. అలా చేయకూడదంట. ఎంతవరకు మన సత్క్రియ మనం చేయాలి అని చూస్తే దేవుని గ్రంథంలో రాస్తున్నాడు యోహాను గారు అపోస్తులు రాస్తున్నాడు 2:25 ప్రకటన 2:25 గనుక ఎవడును మనుషుని గురించి ప్రకటన 2:25 నేను వచ్చే వరకు చూడండి, ఆయన వచ్చే వరకు మనకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టుకున్నాడు. యేసు ప్రభువారు తన తండ్రి వలన అధికారం పొందినట్లు జయించు వచ్చాడు కదా.
అంతవరకు కూడా మనం కూడా ఏం చేయాలంట, మనల్ని పిలుచుకునే పర్యంతము మన జీవము ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టే వరకు కూడా మనం ఏం చేయాలంట, ఆయన క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద ఆయన అధికారం ఇస్తాడంట. అతడు ఇనుపు దండముతో మనల్ని మరి ప్రజలను ఏలేటట్టు అధికారం మనకు ఇస్తాడని ప్రభు సెలవు ఇస్తాం. సహోదరుడా, నీవును కూడా సత్ప్రవర్తన యందు ఎలాగుండాలో దేవుని గ్రంథం తెలుస్తుంది. అందుకొరకే సహోదరుడా, దేవుని గ్రంథంలో ఏం తెలుస్తుందంటే అచ్చయపడకూడదని దేవుని వాక్యం తెలుస్తుంది. దేంట్లోంచి ఇక్కడికి దాకా వచ్చాం చెప్తారా? అంతే వచ్చామా? ఏ శరీరు దేవుని ఎదుట అచ్చయపడకూడదని దేవుని వాక్యం తెలుస్తుంది. అందుకొరకే మనం అచ్చయపడే గుణం మనకు ఉండకూడదు. ప్రభుని బట్టి అచ్చయించాలి. ప్రభా, నాకు భార్యనిచ్చావు, పిల్లలిచ్చావు, భర్తనిచ్చావు, మనవుళ్ళు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ఈ ధనం ఇచ్చావు, మరి మేడ కట్టుకుంటాను ఇచ్చావు, పొలం ఇచ్చావు అని దేవుని స్తుతించాలి. ఏదో ఒకసారి 2 సార్లు స్తుతించేది కాదు. ఈ ఆహారం ఇచ్చావు ప్రభా, ఈ తినటానికి కూడా నాకు ఈ సమయాన్ని నాకు ఆరోగ్యం ఇచ్చినవయ్యా అని దేవుని స్తుతించి ఒక దినం 2 దినాలు కాదంట. ఎప్పుడు దేవుని స్తుతించాలి, ఎప్పుడు కృతజ్ఞత చెల్లించాలి? 2 దశలోనిక 5వ అధ్యాయం 16 వచనం. 2 దశలోనిక 5వ అధ్యాయం 16 వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు కలిగి చెల్లించేవంటి వారుగా మనం ఉండాలి ప్రభుకి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరినాడు. సహోదరుడా, ప్రతి విషయంలో నువ్వు నడిచినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఏదైనా చూసినప్పుడు, ఆలోచించినప్పుడు, తలంచినప్పుడు, వినేటప్పుడు, చూసినప్పుడు, చేసినప్పుడు నీ ప్రవర్తన నడవడిలో మనం పరిశీలన కలిగిన వారి అనుభవం కలిగి ఉండాలి. లేకపోతే మనము దేవుని ఆత్మ నిన్ను నడిపించబడలేదు. అలా ఎవరైతే ఉంటామో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన అనుభవం అని దేవుని వాక్యం తెలుస్తుంది. అందుకే దేవుని వాక్యం తెలుస్తుంది. రోమిలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. 8వ అధ్యాయం 14 వచ్చినాడు. తన ఆత్మ చేత అందరూ నడిపింపబడతారు, వారందరూ దేవుని పిల్లలు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నేను మనుషుల యొక్క నైజాన్ని బట్టి నడుస్తుంటాం. ఈ లోక మరి ఆచారం బట్టి లేక ఈ లోక స్నేహాన్ని బట్టి మనం నడుచుకుంటూ పోతున్నాం. అలాగే నడుచుకుంటే బలలో పాలు పొందకూడదు, శిక్షా విధే మరి పొందుతామని దేవుని గ్రంథం తెలుస్తుంది. ఎవరికి వారు కాబట్టి ఈ రొట్టెని తిన్నప్పుడు తాను పరీక్షించుకోలేము. సహోదరుడా, మనం బలలో పాలు పొందేటప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఒక వ్యక్తి నాడు ఆయన గురించి చదువుకున్నాం. చూడండి, ఆయన ప్రారంభంలో ఎలాగొచ్చినాయంటే దేవుని గ్రంథంలో రాస్తున్నాడు. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం అంటాడు, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడావో, ఎప్పుడైతే జన్మించినావో, క్రీస్తు రక్తము చేత కడగబడ్డావో ఆ దినం నుండి మళ్ళా తిరిగి ఈ భౌతిక దేహం నుండి ప్రభు ఆత్మను పిలుచుకున్నంత వరకు కూడా నేను ఎలా ఉండాలో నీకు నాకు బయలుపరుస్తున్నాడు. సహోదరీశ్వరుడా, తన ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలు. తన ఆత్మ చేత నడిపింపబడుతున్నాం. మనం తల్లిదండ్రులకు విధేయులు కావు, అవిధేయులుగా ఉంటాం. దేవుని ప్రజలు దేవునికి కూడా ఎలా ఉన్నారో ఒకప్పుడు అని చూస్తే దేవుని గ్రంథంలో రోమాపత్రిక 10వ అధ్యాయం 27వ వచనం, దేవుని ప్రజలు ఎన్నో జాతులు ఉన్నవి, ఎన్నో కులాలు ఉన్నవి. అయితే యూదుల్లోంచే ప్రభువు ఎందుకు రక్షించుకున్నాడు, వాడిని ప్రత్యేకించినాడు అంటే వాళ్ళు ఇశ్రాయేలుగా చేసుకుంటానికి, తన సొత్తుగా తన స్వాచ్ఛముగా ఏర్పాటు చేసుకుంటానికి భూమి పునాదులు ఏకమునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పిలుపులో ఉండడానికి పిలిచాడు నిన్నను కూడా. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన మనల్ని ఎదగలేదు. ఆయన మనం ఎదగలేదు, మనం ఆయనకి దొరికామంట. మనకు దొరికాడంట. ఆయన గురించి విచారించలేదు అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలుగా చేసుకున్న యూదులందరినీ కూడా ఏం చేశాడంట?
వారు పిల్లలు అవిధేయులైపోయారు. ఇశ్రాయేల్ పిల్లలు ఈ ప్రపంచ అన్ని దేశాలన్ని ఖండాల్లో వారిని చిన్న దేశము, కొద్ది జనమే మరి గడగడలు ఆడించింది అన్ని ప్రపంచ దేశాలన్నింటిని కూడా. ఎందువల్ల అని చూస్తే దేవుని గ్రంథాల్లో ఇక్కడ రాసినాడు పరిశుద్ధాత్ముడు. యెషయా 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవేగము. నేను పిల్లలు పెంచి నేను గొప్పవారిగా ఉండాలని నా పిల్లలు అనుకున్నాను. అయితే వారు నా మీద ఏం చేయబడ్డారంట? తిరుగుబాటు చేస్తున్నారు. ఆ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆయన పిల్లలు అని చూస్తే ఏ విధమైన తిరుగుబాటు చేస్తున్నారంట? రోమా 10:21 ఇప్పుడు చదవది. నేను వెదకిన వారికి నేను దొరికాను, నన్ను విచారింపడానికి వారు ప్రత్యక్షం అయితే వచ్చాను అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేల్ విషయం అయితే, నా పిల్లల విషయం అయితే వారు అవిధేయులైపోయినారు, ఎదురాడే శోభం కలిగినట్టు వారుగా ఉన్నారని దేవుని గ్రంథంలో సెలవును ఇస్తాం. సహోదరుడా, ఆయన పిల్లలే ఎదురాడే స్వభావము, అవిధేయులైపోయినారే ఆయన పిల్లలు. ఆయన అటువంటి ప్రజల కొరకు ఆయన దినమంతయు ఏం చేస్తున్నాడంట? ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన చేతులు చాపుకున్నప్పుడు ఆయన మరి వారిని మళ్ళా తిరిగి చెడిపోయిన మానవులను మళ్ళా రక్షించడానికి ఆయన హస్తాలు లాగుతున్నవి. మరి చేతులు దినమంతయు చాపుతున్నప్పుడు ఎవరికైనా చేతులు లాగుతాయి. ఆయన ప్రభు ఆయన చేతులు ముడుచుకోలేదంట. 59:1 యెషయా 59:1 రక్షింపని ఆరుకున్నట్లు యెహోవా హస్తము కొరసగాలేదు, ముడుచుకోలేదు. వినని ఆరుకున్నట్లు ఆయన మందము చెవులు మందము కాలేదు. మన దోషములు ఆయనకును దేవునికును మనకును మన దోషములు, మన దోషాలంట దేవునికును మనకును దేవునికి అడ్డముగా వస్తున్నాయంట. ఆయన పిల్లలు చేసిన పాపము ఆ విధంగా విస్తారముగా పాపము చేస్తుండటం వల్ల దేవుని చూడనివ్వకుండా ఆ పిల్లల్ని పాపం అడ్డుగా వస్తున్నాయి. సహోదరీశ్వరుడా, సంఖ్యాకాండం 32:23 వారి పాపంలో అడ్డుగా వస్తున్నాయంట. సవాలే అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన మీరు పాపం చేసిన వారు కనుక మీ పాపం మిమ్మను పట్టుకుంటుంది. సహోదరుడా, నేనేమి చేయలేదు, నేనేమి ఎరగని అనుకుంటే కాదు నువ్వు నేను కూడా. ఓ దినం వస్తుంది ప్రభు వచ్చినప్పుడు నీ కొనసాగింపు, మన యొక్క ప్రవర్తన, మన నడవడి, మన ఉద్దేశము, మన ఆలోచన తలంపులు మన దృష్టికి యథార్థంగా కనబడతాయి. తుదకు ఒక దినాన్ని మరణానికి, నాశనానికి తీసుకుని వెళ్తాయని దేవుని వాక్యం సెలుస్తుంది. అందుకొరకే మనం దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం వినేవంటి వారు ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలుస్తుంది. ఏమని సెలవుస్తుంది ఇక్కడ? అది అలాగ ఉంచండి. సొలొమోను అంటాడు 4:4 సామెతల్లో, ఆయన నాకు బోధించుచు ఆయన నాతో ఇట్లేను, మన హృదయాలు పట్టుదలతో ఆయన మాటలు పట్టుకొని ఇవ్వాలంట. చూడండి, ఆయన బోధించినప్పుడు ఆయన మాటలు పట్టుదలతో ఆయన మాటలు ఏం చేయాలంట? హృదయాన్ని పట్టుకొని ఇవ్వాలంట. ఆయన ఆజ్ఞలను గైకొని అంట నువ్వు నేను బ్రతుకుతామని దేవుని గ్రంథం సెలుస్తుంది. ప్రభు కొరకు జీవిస్తాం, బ్రతుకుతాం అని దేవుని వాక్యం సెలుస్తుంది. సామెతలు 8:12 జ్ఞానమును చాతుర్యమును 12:8 చదువు. ఆగజయ్
నా బోధకుల మాట వినలేదన్నట్టు చూడు. ఎంత 5 క్షమించండి 5:12 5:12 వచ్చింది కానీ చదువు. అయ్యో, ఉపదేశించినప్పుడు ఎవరైనా బోధ చేసినప్పుడు దేవుని మాటలు ఎలా ఉండాలంట? నేనెట్లు త్రోసివేసి తిని. అందుకొరకే దేవుని వాక్యం తెలుస్తుంది. ఎవరైనా మనకు బోధించినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు ఆ బోధ మనం ఏం చేయాలి? ఆయన మాటలను పట్టుదలతో హృదయాన్ని పట్టుకోనివ్వాలంట. పట్టుకోనివ్వకుండా ఉంటే, అయ్యో నా బోధకుల బోధ నేను పెడచెవిని పెట్టుదని కానీ ఇప్పుడు ఏమైపోయిందో ఇక్కడ సెలబెట్టి ఉంచుతాం. చదువు. నా హృదయాన్ని గద్దింపు నేను తృణీకరించాను ఒకప్పుడు. దేవుని మాట వినలేరు. నా హృదయానికి నాకు బోధ చేస్తుంటే పరిశుద్ధాత్ముడు నేను ఏం చేశాను? తృణీకరించాను. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన బోధిస్తున్నప్పుడు తృణీకరించకూడదంట. ఏం చేయాలి? మనం ఆయన బోధించినప్పుడు తృణీకరించవద్దని ప్రభు అంటున్నాడు. మరి ఏం చేయాలి? ఎబ్రీ పత్రిక 12:5. ఎబ్రీ పత్రిక 12:5. నా కుమారుడా, ప్రభు చేయు శిక్ష తృణీకరించు. ఏ శిక్ష అయినా నీకు పర్మిషన్ ఇస్తే దేవుడు, నువ్వు శోధించబడటానికి నీకు దేవుడు అనుమతిస్తే నువ్వు అనిపించాలి. నువ్వు కూడా ఆ శిక్ష తృణీకరించకూడదంట. నా కుమారుడా, ప్రభు చే శిక్షను నువ్వు తృణీకరించొద్దు అన్నాడు ప్రభు. నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఇక్కడ మనుషుడు కాదు, పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఎందుకు? నేను కూడా మన ఆయుస్సు ఎటువంటిది? యాకోబు 4:14. ఇంతలో కనబడి అంతలో అయిపోయి ఆవులంటి జీవితం. నా జీవితము అటువంటి జీవితానికి ప్రభువు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన బోధ వినాలి. విని మనం పెడచెవిని పెట్టకూడదు. ఇప్పుడు చదివిది 5:12. నా బోధకుల మాటను నేను వినకపోతిని, నా ఉపదేశకులకు చెవియగలేదు. ఇటువంటి వారు దురద చెవులు గలవారు. సొల్లు కారుచుకుంటూ ఉంటారు. 1, 2, 3 వచ్చి కూర్చున్న చోట ఎక్కడైనా సరే సొల్లు కారుస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన చొల్లు కారుస్తూ ఉంటారు. పర సంబంధంలో మరి ఆ యొక్క జ్ఞానము మాటలు, ఆ యొక్క దేవుని గురించి స్మరణ తెచ్చుకోవడం. అందుకే ప్రభు అన్నాడు, ఎవరైనప్పుడు మనం ఇంటికి వచ్చినప్పుడు, లేక ఒక సహోదరుడు ఒక సహోదరికని మన ఇంటికి వచ్చినప్పుడు, 2, 3 మరి ఎవరైనా కలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంలో రాస్తున్నాడు. ప్రత్యేకంగా ఒక గ్రంథాన్ని పెట్టినాడు ప్రభు. మలాకి 3:16. అప్పుడు భయభక్తులు గలవారు, చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు అయితే నేను కూడా నిజంగా ఎవరితో ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు, ఎవరో పని మీద వెళ్ళినప్పుడు మొదటిగా దేవుని గురించి మాట్లాడాలంట. దేవుని గురించి స్మరణ తెచ్చుకోవాలంటే అని ప్రభుకు సెలవు ఉంచుతాం. అందుకొరకే ప్రసంగి రాస్తుంటాడు, నీ దినంలో ముగింపు ముందే, నీ మరణము ముందుకి పిలుపు రాకముందే నువ్వు ప్రభు కొరకు స్మరణ తెచ్చుకోవాలంట. అందుకే దేవుడు రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అప్పుడు యెహోవా భయభక్తుల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. సహోదరుడా, ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట. నేను ఎక్కడెక్కడ ఏమి గదుల్లోనూ లేక ఆయన వచ్చినప్పుడు అమ్మో సైమన్ కూడా వస్తున్నాడని మాట్లాడి గప్పు చెప్పి అయిపోతారు చాలామంది. ఇటువంటి చాలా చూశాను నేను కూడా. విశ్వాసులే. ఇటువంటి పరిస్థితులు మనలో ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఈ మోసకరమైన దినాల్లో, మోసగించబడుతున్న దినాల్లో నీకు నువ్వే వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము గాయకుని వారై నడుచుకోవాలి. ఈ ప్రవర్తన కలిగి ఉండాలి. నేను కూడా సహోదరీశ్వరుడా, ఈ ప్రవర్తన కలిగి నేను ఉండాలని
పరీక్షించుకోవాలి. నాలో నీలో ఉన్నాయి కనుక దేవుడు పరీక్షించుకోవాలి. ప్రభు సెలవిస్తున్న బలలో పాలు పొందకూడదు పరీక్షించుకోకుండా. అందుకొరకే పరీక్ష అంటే ఏంటి? వెంటనే అయిపోదు. మొదలుగా మనం తప్పు చేసినప్పుడు అది దిద్దుకోవాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. తర్వాత పరిశీలనగా మనం తెలుసుకోవాలి ఏ తప్పు చేసామని. పరిశీలనగా తెలుసుకోవాలి. తర్వాత పరిశోధించుకోవాలి. తర్వాత పరిశోధించబడి కాదు, అది పరీక్షించబడినట్లుగా మనము విపులంగా మన జీవితాన్ని ఆ యొక్క మన బ్రతికంతా తెరవబడినట్లుగా బట్టబయలు చేసినట్లుగా మనం ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రభా, నిజమే తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు, నన్ను కడుగు అని ప్రభు పాదాల దగ్గర పడి ఏడవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనము దైవచిత్తానుసారం దుఃఖము వెంటనే నువ్వు కన్నీరు వస్తే నీ జీవితంలో నీ పాప పశ్చాత్తాపడుతుంటే నీ పాపల విషయమై వెంటనే దైవచిత్తానుసారం మళ్ళా తిరిగి మారు మనసును దయచేస్తాడు. మారు మనసు తగిన ఫలాలు నీలోనికి ప్రారంభమవుతాయి. అప్పటి నుండే మళ్ళీ తిరిగి ఎప్పుడో కాదు, ఆ సంవత్సరాలను నిధులయ్యాయి ఎందుకు అని అనుకుంటావేమో. అందుకే అపోస్తులో ఉన్న సంఘానికి రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, రోమలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. 13వ అధ్యాయం 11వ వచనం, నిద్ర మేల్కొని వేళ అయింది అలాగ చేయడి అంటాడు. విశ్వాసులైనప్పటికంటే మరి రక్షణ నీకు నాకు సమీపం ఉన్నదంటాడు. సహోదరుడా, రక్షణ అనేది దినదినము మనము పొందాలి. ఎందుకు పొందాలి అని చూస్తే దేవుని గ్రంథంలో రక్షణ పొందిన వారే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని గ్రంథం సెలవుస్తుంది. మత్తయి సువార్తలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు 24వ అధ్యాయం 13వ వచనం, అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. నీవు కూడా అంతవరకు సహించుకోవాలి. అందుకరికి ఎంతవరకు సహించుకోవాలంటే వాడు ఎటువంటి వాడు అవుతాడు? అంతవరకు సహించిన వాడు అంటే ఇక్కడ యాకోబు రాస్తుంటాడు 1:12 అంటాడు, శోధనకు సహించిన వాడు నిలిచిన వాడు ధన్యుడు. సహోదరుడా, నీవు నేను కూడా ధన్యుడిగా చేయబడాలంటే మనం శోధనను నిలిచిన వాడై ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకొరకే సహోదరుడా, నీవు నేను కూడా ఏదో మన కుటుంబాల్లో మన సంఘంలో మరి ఏదైనా సంభవిస్తే ఏదో ఒక వింత సంభవం అయిపోయింది నా ఇంట్లోనే, లేకపోతే నా కుటుంబానికే జరగాల, ఇలాగా జరగాలని మనం బాదుకుని ఏడుస్తూ ఉంటాం ఒక సమయం ఏదైనా వచ్చినప్పుడు. దేవుడు అటువంటి వారికి ప్రజలకు పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం, 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా, మన శోధించుటకు మనకు కలుగుచున్న అగ్ని లాంటి మహాశ్రమలను గూర్చి ఏదో ఒక వింత సంభవించిపోయిందని ఆశ్చర్యపడవద్దు అన్నాడు ప్రభు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో క్రీస్తు ఎంతగా శ్రమల పాల్పడ్డాడు, ఆ పాలు వారితో పాలు పొందినంతగా మనం జీవించాలని ప్రభు కోరినాడు. సంతోషించాలి. క్రీస్తు నామ నిమిత్తము మనము నింద పాలైన యెడల ఆగు. సహోదరుడా, క్రీస్తు నిమిత్తము ఏం చేయాలంట? నింద పాలవని ప్రభు కొట్టినాడు. ఈ బలలో పాలు పొందే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు నిమిత్తము పాలు పొమ్మరి ఆ శ్రమలు పాలవాలని ప్రభు కొట్టినాడు. ఎందుకు క్రీస్తు నిమిత్తము శ్రమలు పాలవాలని దేవుని వాక్యం సెలవుస్తుంది అని చూస్తే 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం, 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. ఏం జరిగిపోతుందమ్మా? బయట పోయి అందరూ వెళ్ళిపోతున్నారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. సహోదరీశ్వరుడా, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించే వారందరికీ హింసలు శ్రమలు కలుగుతాయని దేవుని వాక్యం సెలవుస్తుంది. అందుకొరకే లోకాస్వార్త 6:22 వచనం, క్రీస్తు నిమిత్తము ముగించుకుందాం, అయిపోయింది, టైం అయిపోయిందా? మనుష్య కుమార్ నిమిత్తము మనుషులు మనం ద్వేషించి వెలివేసి నిందించి మన పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడు
మనం ధన్యులం సహోదరుడా. ఇలాగ క్రీస్తు నిమిత్తమే మనం నింద పాలవ్వాలని ప్రభు కొట్టినాడు. అలాగైతే మనము క్రీస్తులో పాలు పొందగలిగిన అర్హత యోగ్యత నీకు నాకు కలుగుతుంది. అటువంటి వారే బలలో పాలు పొందాలని ప్రభు కొట్టినాడు. అందుకొరకే పేతురు అన్నాడు, అయ్యా నేను మళ్ళా ప్రభు వెళ్ళిపోయాడు, నేను ఆహారం తినడానికి ఏది లేదు, ఇప్పుడు నన్ను ఎవడు పోషిస్తాడు, నేను శ్రమ పడలేను, పని చేయలేను, మరి ఏం నన్ను ఎవరు పోషిస్తాను, మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంచుతాను. అయిపోయింది, సమయం అయిపోయింది కనుక నేను ఊహించుకున్నాను. ఎందుకంటే దేని వాక్యము మరి ఈ రకంగా ప్రభు ఇంకో మార్గం కూడా తీసుకెళ్ళాడు. అందుకనే ఇంక సమయం అయిపోయింది, బలలో పాలు పొందడానికి వెళ్దాం. మనము పేతురు వలె మళ్ళా వెళ్ళిపోవడం ఉంచుతాం. నీవు నేను కూడా మళ్ళా తిరిగి మన యొక్క పని పాటల్లోనికి వెళ్ళిపోదాం. క్రీస్తుని వదిలి ఇవో ఎలాగైతే మనం ఆ యొక్క శ్రమలు పాలవాలా, హింసలు పొందాలా, అయ్యో అని నీవు నేను అనుకుంటే మనం ఇంతవరకు ప్రభుని ఎరిగిన జీవితం అంతా, ప్రభు కొరకు జీవించిన జీవితం అంతా కూడా వ్యర్థమే, నిష్ప్రయోజనమే. అందుకొరకే ప్రభుని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా నీవు నేను కూడా ప్రభు కొరకు నిలిచి ఉంటే అప్పుడు ప్రభు మనల్ని మరి బల నమ్మకమైన దాసుడా అని పిలబడతాం. అందుకరికి నీవు నేను కూడా బలలో పాలు పొందే దానికి వెళ్దాం. ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. సమయం అయిపోయింది కనుక మరి నాకు సమయం అయిపోయింది, జ్ఞాపం చేసుకొని వెళ్దాం, బల దగ్గరికి పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించబడిన కాక. ప్రభు ఎవరైతే మీ బలలో పాలు పొందడానికి సిద్ధపడారో వారి కొరకే ప్రభు యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి మీ సహాయం కొరకు పంచుతున్నకి మీ తోడు ఉండమని మా ప్రభు యేసుక్రీస్తుని స్తుతించి ప్రార్థించి
వారిని యోగ్యమైన రీతిలో సిద్ధపడి మీ బలలో పాలుపోతున్న మీ సహాయం కూడా వచ్చాను. అలాగే మిగిల్చబడిన శరీరక్తాలు సర్వలోకంలో నశించబడిన ఆత్మను చూపిస్తుండగా వారిని మీ కృపతో వారిని కనికరించము, సహాయపడం. అలాగే ప్రభా ఈ నమూనా ఈ దర్శనము ప్రభా భక్సింగ్ గారికి ప్రభా మద్రాసులో, జోష్లోను, హైదరాబాద్, హెబ్రోన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మా ఆసియా ఖండమంతలో, ఇండియా అంతలో, అన్ని రాష్ట్రాలు, తాలూకా మండలాలు, జిల్లాల్లోని ప్రమరి గ్రామాల్లో ప్రభా మీ దైవజనులు బిడ్డలు కలిసి ప్రభా మీ బలదారు చుట్టూ ప్రభా శరీరక్తాలు పాలు పొందిన వారితో మాకును సహవాసం ఇచ్చినందుకే మరొకసారి మీరు చూస్తున్నాను. ప్రభా ఎవరైతే ప్రభా కుటుంబంలో బిడ్డలందరినీ కూడా మీరు రక్షించబడడానికి మీ సహాయ కృప తెచ్చాను. ఎవరైతే అనారోగ్యన్నారో వారందరూ కూడా మరి ముట్టి స్వస్థపరచం, సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చాను. అలాగే కృప తండ్రి సంతానాన్ని అనుగ్రహించము ప్రభా, మరి సంతానం ఇచ్చిన వారి గర్భం రాబోయే దినాల సుఖాన్ని కానుపు దయచేయండి. అలాగే ఉద్యోగాలు ఎందుకు ఉద్యోగం దయచేయండి ప్రభా, సంతున్న బిడ్డలకు సర్వబుద్ధి జ్ఞానం దయచేయండి, జ్ఞాపం చేసుకోండి. అలాగే ప్రభా ఇల్లు కట్టుకుంటున్న వారికి ఆర్థిక వనరులు సమకూర్చి ఆ ఇల్లు పూర్తి అవడానికి మీ సహాయం కృప తెచ్చమని మేము ప్రార్థిస్తాను. అలాగే పడక మీద ఉంటున్న అన్న వెంకట గారిని ముట్టి స్వస్థపరచం, సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చాను. మా మధ్యలో ఉంటున్న పెద్ద వయసు గల వారందరికీ పేరు ప్రతి ఒక్కరు కూడా మీ హస్తాలతో ముట్టి స్వస్థపరచం, సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చాను. అలాగే జ్ఞాపం చేసుకోండి. చెల్లి ప్రభా పెరిసి కొరకు ప్రార్థిస్తాను ప్రభా. నిన్న పాట పాత పాటల పుస్తకాలు 628, కొత్త పాటలో 641. 641 కొత్తది ఏం పాట? యేసుక్రీస్తు మంచి సైనికులు కదండి. ఇంకో వర్తమానం చెప్తే బాగుంటుంది కాదండి. యేసుక్రీస్తు మంచి సైనికులు కదా. పాట సంఖ్య 641. 641 అక్కడ టైం అయిపోయింది, మాకు చూపిస్తున్నాయి ఇక్కడ. మీరేమి ఇంకా 628 పాత పుస్తకాల్లో పాట సంఖ్య 641 కొత్తది.
628 పాతది. కొత్తది. ప్రసన్న మరి మన ఆపరేషన్ చేసింది కదా, మరి అందువరకు కృతజ్ఞతగా మరి మీటింగ్ కోసం అంటిపళ్ళు తెచ్చినారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి మీకు ప్రసన్నకు మరి ఎంతో మరి ఆపరేషన్ చేయబడి మరి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసినందుకు మరొకసారి మీరు చూస్తాను. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, కనికరించము. వారు తెచ్చిన మరి కుటుంబం ద్వారా తెచ్చిన అంటిపళ్ళు దీవించి ఆశించము. పంచుతున్నకి మీ తోడండి మరి మా ప్రభు యేసుక్రీస్తుని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును దేవను ఏకమై సర్వజేసెదము. మనమందరమును అయనా సేవను ఏకమై సర్వజేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. వారి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలవెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలవెదము. అతి శీఘ్రముగా ఉత్సాహంబుతో రాజమార్గమును చూపెదము. అతి శీఘ్రముగా ఉత్సాహంబుతో రాజమార్గమును చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి శీఘ్రముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవించుము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవించుము. ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ ఎల్ల వేళలకు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. గమనించ మానవులు వినాలి జాగ్రత్తగా. సోమవారం గొలుసు ప్రార్థన ఎవరు పేరు ఇచ్చినారో వారు టయాల్లో వచ్చి మీ ప్రార్థన మరి మీ సమయాన్ని ఉపయోగించుకోండి. మంగళవారం స్త్రీల కూటిక మరి మీరు స్త్రీలందరూ కూడా మరి మీ యొక్క సన్నిధికి వచ్చి మీరు దాంట్లో పాలు పొందితే ఆత్మీయంగా బలపడతారు. జ్ఞాపకం చేసుకోండి. బుధవారం బైబిల్ స్టడీ
శుక్రవారం ప్రార్థన కూడిక. ఈ మీటింగ్ కూడా మీరు అందరూ 4 గంటలు కూడా మీరు ఎరా ఆట ఆడుకున్నారండి ఇక్కడ. దాన్ని నొక్కేయండి, అంతమానం కూర్చుని నొక్కేత కూర్చోండి. సోమవారం గొలుసు ప్రార్థన, మంగళవారం స్త్రీల కూడిక, తర్వాత బుధవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ప్రార్థన కూడిక, తర్వాత శనివారం సాయంత్రం పాలకులు రెహబోతులో 6 గంటలకు మీటింగు ఉంది. అందరూ తప్పగా మరి పాలు పొందాలని చెప్పినారు. తర్వాత ఆటో ఉంటుంది. శనివారం 6 గంటల మీటింగ్ అంట, రెహబోతుకు వెళ్ళాలి. ఇక్కడ 6 గంటలకు రావాలి. జ్ఞాపకం చేసుకోండి. పెరుషికి ఆపరేషన్ చేయబడింది. మరి దేవుని కృపను బట్టి మరి విజయవంతంగా జరిగింది. మరి పూర్ణ ఆరోగ్యం కొరకు మీ ప్రార్థనలో అనుదినము మీరు ప్రార్థన చేయండి. ఎవరు మరి చూడటానికి వెళ్తారు. ఇప్పుడు స్త్రీలకు మరి ఫ్రీ టికెట్ కాబట్టి వాళ్ళు ఇక్కడ బస్సు ఎక్కితే అక్కడ దిగుతాం. బస్ స్టాండ్ దగ్గరే కదా అది. మరి ఆ ఆపరేషన్ మరి ఆ బిడ్డను చూసి రావడానికి వెళ్దాం. జ్ఞాపకం చేసుకుని ఎవరికి వారు సలమాటగా బయలుదేరి వెళ్ళండి. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీకు ప్రభు మరి ఈ సమయంలో మీ ప్రాంతాల్లో ప్రారంభి పాటల్లోను, మాధవత్వంలో, ఆరాధించట్లో, క్షణత్వంలో, బలవత్వంలో, ప్రభు మరి బలంలోను, క్రమం గురించి సండే స్కూల్లో మీరు ప్రారంభం అంతవరకు కూడా మా మధ్యలో ఉండి మీరు నడిపించేందుకు మీకు రాదు. ప్రభు విత్తబడిన వాక్యం నీరుగడి ఫలం చేయండి. విన్నదాన్ని ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకుని తలపోసుకుని నెమరు వేసుకుని ప్రభా మిమ్మల్ని స్మరణ తెచ్చుకుంటూ ఎక్కడ జీవించినా ఏ ప్రాంతంలో మేము ఉద్యోగం చేసినా పనిపాట్లు చేసినా ప్రభరి ఏ ప్రాంతంతో కలిసి ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని స్మరణ తెచ్చుకుని ప్రభా మీ గురించి మాట్లాడటానికి ముచ్చటించడానికి మీ సహాయం కుదరవచ్చండి. బిడ్డలు మరి తిరిగి వెళ్తుండగా సహాయపడండి. అలాగే ప్రభా సోమవారం కలిసి ప్రార్థన చేయడానికి సహాయం, మీ బిడ్డలు రాగలగడానికి సహాయం కుదరవచ్చండి. మంగళవారం మరి ఆ స్త్రీల మీటింగ్లో ప్రభావ అందరూ పాలు పొందడానికి సహాయం కుదరవచ్చండి. మరి బుధవారం బైబిల్ స్టడీ ప్రభావ మీ యొక్క బిడ్డలందరూ కూడా ఏకీపించడానికి సహాయం కుదరవచ్చండి. అలాగే ప్రభు తండ్రి శనివారం మరి ఆ శుక్రవారం ప్రార్థన మీటింగ్ కూడా అందరూ రావడానికి సహాయం కుదరవచ్చండి. శనివారం మరి తిరిగి రేపొద్దులో 6 గంటలకు మీటింగ్ ప్రభా ఆ మీటింగ్ వెళ్ళటానికి మీ బిడ్డలందరూ కూడా మరి రావడానికి మీ సహాయం కుదరవచ్చండి. అలాగే ఇప్పుడు మరి పెరుషికి ఆపరేషన్ చేయబడింది ప్రభావ. మరి అలాగే సక్సెస్గా అయింది మరి ఆ బిడ్డను పరిపూర్ణమైన ఆరోగ్యం శక్తిని అనుగ్రహించి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. ప్రభావకి బిడ్డలందరూ వెళ్ళి దర్శించడానికి మీ సహాయం కుదరవచ్చండి. ప్రభావ ఇంతవరకు మాతో ఉన్నా మీ దాసుని రేపతిలో మీరు వాడుకుందుకు మీ కాల్ జ్ఞాపకం చేసుకుని క్షేమం తీసుకోండి. తిరిగి రాయపతిలో కూడా మీ దాసుని సేకరణ గారిని వాడుకుందుకు మీ కాల్ ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభావ మరి మిగతా మరి భోజన కార్యక్రమం కూడా మీరు తోడండి, సహాయపడి ప్రభావ మరి తిరిగి వెళ్ళాలంటుగా ప్రయాణాలు తోడండి, సహాయపడవలసిందిగా మీ సహాయం కొరకుడు ప్రభావ బిడ్డలందరినీ వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశించడం సహాయం కొరకుడు మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు మా మధ్యలో తెచ్చిన కానుకలను దశమ భాగాలు ప్రథమ భాగాలు ప్రభావ మరి దీవించి ఆశించడం అనేక రెట్ల వారికి దయచేయడం సహాయం కొరకుడు మా ప్రభు యేసుక్రీస్తు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం ప్రభా. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడు తన ప్రియులైన వారికి మనందరికీ తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రియులండి. లెగ్సి మరి నిలబడితే మరి సాపలు చుడతారు, బోనాలు మీకు వడ్డించబడతారు.